సమ్మన్ గాడ్ బాజో చెస్. గ్యాలరీలో వారు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఇప్పుడు परेड कमांडर सन्मान गार्ड का डीएसपी श्रीहर राव reaching the dais to submit the report to the chief guest of the day, respected Deputy CM. श्रीमान स्वतंत्र दिवस परेड पर आर्म्ड कंटिंजेंट 1 एनसीसी कंटिंजेंट्स 5 आपका निरीक्षण के लिए हाजिर है. Parade Commander DSP Srihar Rao submitted his report saying that Swatantra Dinotsava parade पर डिस्ट्रिक्ट आर्म्ड रिजर्व कंटिजेंट एनसीसी बैंड एंड ब्रास बैंड आपके निरीक्षण के लिए हाजिर है. అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహితమైన శక్తి, అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత, ఈ లక్షణాలే ఒక వ్యక్తిని ఎంతటి స్థాయికైనా తీసుకెళ్లవాళ్ళు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మాన్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. 1971వ సంవత్సరంలో శ్రీ కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవిల సూక్తి ముక్తాఫల వరప్రసాదం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా తన కర్తవ్యాన్ని మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది. అదిగో ఆ కోవకు చెందిన వారే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే నష్టాలను, విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థిత ప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక ఎల్లప్పుడూ లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. దానికి నిదర్శనం సాక్షాత్తు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు. సన్మాన్ గార్డ్లో రివ్యూ ఆఫ్ ది పీరియడ్లో భాగంగా బ్యాండ్ మాస్టర్ ఆర్ వెంకట్రావు అండ్ హిస్ టీమ్, వెహికల్ పైలట్ PC 3919 A గోవిందరావు, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కంటింజెంట్ కమాండర్ RSI V అప్పలరాజు, 2IC RSI K ప్రతాప్, 18 ఆంధ్ర బెటాలియన్ NCC ప్లాటూన్ కమాండర్ సీనియర్ అండర్ ఆఫీసర్ R సోను పాల్, 2IC JUO ప్రేమ్ కుమార్. నెక్స్ట్ 6 ఆంధ్ర నేవల్ యూనిట్ ప్లాటూన్ కమాండర్ సీనియర్ క్యాడెట్ కెప్టెన్ G అనిల్, 2IC క్యాడెట్ కెప్టెన్ T సుబ్రహ్మణ్యం. గర్ల్స్ బెటాలియన్ NCC ప్లాటూన్ కమాండర్ కార్పొరల్ శరణ్య, 2IC భానుశ్రీ. 9 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ టెక్నికల్ NCC ప్లాటూన్ కమాండర్ క్యాడెట్ వారెంట్ ఆఫీసర్ క్రాంతి, 2IC B యశ్వంత్. 3 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ NCC బ్రాస్ బ్యాండ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీ ప్రకాష్ స్పేసెస్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ తుని, బ్యాండ్ మాస్టర్ కుమారి M ప్రవల్లిక అండ్ టీమ్. పెరేడ్ రివ్యూ అనంతరం ముఖ్య అతిథి వారితో పాటుగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు డిస్ట్రిక్ట్ ఎస్పీ జి బిందు మాధవ్ వారు. ఆఫ్టర్ రివ్యూ ది పెరేడ్, చీఫ్ గెస్ట్ రీచింగ్ ది డయాస్, దేశం ప్రజలే ముఖ్యమనే సమన్నత దృక్పథంతో పిఠాపురం నియోజక అభివృద్ధి ధ్యేయంగా అనేక రంగాలలో 2 సంవత్సరాల కాలంలోనే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, రహదారులు పారదర్శకతతో కూడిన అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రి పడకల పెంపు, నీటిపారుదల ప్రాజెక్టులు,
మహిళల సాధికారత, ఇలా అనేక కోణాలలో కోట్ల రూపాయల వ్యయంతో పిఠాపురం నియోజక అభివృద్ధి స్ఫూర్తి మంత్రం సమిష్టి తత్వం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లడమే లక్ష్యంగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరింత సమున్నత దృక్పథంతో వికసిత భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందుకు సాగాలి. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలుపుదాం. చప్పట్లు ప్లీజ్. స్వాతంత్ర్య దినోత్సవ పీరియడ్లో రివ్యూ ఇన్స్పెక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు చేరుకుంటున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. Parade Commander DSP G. Srihar Rao going back to baseline to hand over the parade Sanman God to second in command RSIV Appala Raju. Second in command, take charge. Second in command, RSIV Appala Raju took charge. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథి వారి సందేశం. మన భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులకు, కవాతులో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా
మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకారు సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల జీవన్ మిషన్, అమృత్, అమర్జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశాం. మరో